వెల్కమ్ టు డైలీ మిక్స్ అండ్ మింగిల్. ఈరోజు కాబూలీ శనగలతో బియ్యం రవ్వ ఉప్మా చేశానండి. ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే కన్ఫామ్ తినేస్తారు. ఇందుకోసం బియ్యంని కడిగేసి ఎండలో ఆరబెట్టి ఇట్లా రవ్వ చేసుకున్నానండి. మీకు కావాలంటే మార్కెట్లో రెడీమేడ్ బియ్యం రవ్వ కూడా దొరుకుతుంది, అది తెచ్చుకోండి. తర్వాత ఒక 6 hours కాబూలీ శనగల్ని నానబెట్టుకొని ఇలా కడిగేసి గిన్నెలో పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇది మేము ఇంట్లో చేసుకున్న నెయ్యి కొంచెం కరిగిపోయి హీట్ అయ్యాక ఈ బియ్యం రవ్వ వేసి వేయించుకుందామండి. ఈ రవ్వలో ఒకలాంటి పచ్చదనం ఉంటుంది కదా, ఆ పచ్చదనం పోయేదాకా వేయించుకోవాలి. బాగా బ్రౌన్ షేడ్ వచ్చేయకూడదు, లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. కళ్ళబెట్టే వేయించుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. సో ఇలా ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది 1 pot రెసిపీ అండి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు నేను అన్నీ కలిపేసే పెట్టుకుంటానండి. తాలింపు గింజలు ఇంకా కొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేయడం కోసం పెసరపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేపుకోవాలండి. ఇంకా డైజెషన్ కోసం ఒక స్పూన్ జీలకర్ర వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న కాబూలీ శనగలు ఉంటాయి కదా, ఆ శనగలు వేసి వేయించుకోండి. నేను ఈ గిన్నెతో 1 cup ఆఫ్ బియ్యం రవ్వ తీసుకున్నాను కదా, సో దానికోసం నేను 3 గిన్నెల వాటర్ వేసుకుంటున్నాను. ఉప్మా మొత్తానికి సరిపడా ఉప్పు నేను ఇప్పుడే వేసేసుకుంటానండి, అంటే తెలుస్తుంది కదా మనకి. సో రాళ్ళ ఉప్పు టేస్ట్కి తగ్గట్లు వేసుకున్నాను. వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చేదాకా కాకపెట్టుకోవాలండి, జనరల్ ఉప్మా లాగానే. ఇంకా ఏంటంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే కాబూలీ శనగలు కూడా ఉడుకుతాయి. వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వను వేసేసుకోవాలి. జనరల్గా మార్కెట్లో కొన్న రవ్వ ఏంటంటే ఇట్లా తిప్పకపోతే ఉండలు కట్టేస్తుంది, ఇదైతే అలా కాదు. వేసేసుకున్నాక తిప్పుకోవాలి. ఇలా ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మూత పెట్టేసి మంట అడ్జస్ట్ చేసుకోండి సిమ్లోకి. అంతే, ఇలా ఒక 6 minutes వదిలేసిన తర్వాత ఉప్మా రెడీ అయిపోతుంది. ఇది జనరల్ ఉప్మా కంటే వెరీ టేస్టీగా ఉంటుందండి కాబూలీ శనగలు వేయడం వల్ల. అండ్ ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా. అఫ్కోర్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, బట్ 1 dayలో ఒక మీల్ ఇలా తింటే ఏం కాదండి. అంతే అండి, రెడీ అయిపోయింది. దీనిలోకి శనగపొడి కారం ఇంకా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుందండి, అది గ్రేట్ కాంబినేషన్ ఈ ఉప్మాకి. అండ్ కొంచెం ఆవకాయ కూడా వేసుకున్నాను నేను తినేటప్పుడు. నేను చేసిన శనగపొడి కారం కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి, చెక్అవుట్ చేసేయండి. స్టే ట్యూన్ టు డైలీ మిక్స్ అండ్ మింగిల్.